వీగంత కష్టపడి ఈ వీకెండ్ వచ్చేసరికి మన ఐటీ మొత్తం ఏం చేస్తారో 6 పాయింట్స్ చెప్తాను రండి. ఇందులో లాస్ట్ పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ రోజు మన రీచ్ పడే ఛాలెంజ్ లో డే 184. పాయింట్ నెంబర్ 1, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి వీకెండ్ ఫాలో అవ్వాల్సిందే. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం. ఇంకా వారం అంతా వాడిని బట్టలు వచ్చేసి మన మేడపైకి తీసుకెళ్లిపోయి వాషింగ్ మిషన్ వేసేసి వాడు అక్కడ ఇచ్చిన టైమర్ కన్నా 1 అవర్ తర్వాత వచ్చి ఆ బట్టలు తీసేసి నీట్ గా ఆరేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఆరిపోయిన బట్టలు తీసుకొని కిందకి వెళ్ళిపోవడం. పాయింట్ నెంబర్ 2, బెడ్షీట్ చేంజ్ చేసుకోవడం. వారం అంతా ఒక బెడ్షీట్ వాడి ఇప్పుడు వీకెండ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా దాన్ని దులిపేసి ఒక కొత్త బెడ్షీట్ అయితే మార్చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి కళాఖండాలు అవడం సగం. సో జాగ్రత్తగా చూసుకోండి. పాయింట్ నెంబర్ 3, నీ వాహనాన్ని శుభ్రపరచుకోవడం. వీక్ అంతా నేను కష్టపడి తిప్పింది కాబట్టి కొంత సమయం కేటాయించి దాన్ని క్లీన్ చేయించుకోవడం తప్పలేదు. పాయింట్ నెంబర్ 4, పర్సనల్ కేర్. నేనైతే వీకెండ్ వచ్చేసరికి నీట్ గా హెడ్ బాత్ చేసుకుని నా స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతాను. అఫ్ కోర్స్ డైలీ ఫాలో అవుతాను అనుకో, బట్ ఈ రోజు మాత్రం హెడ్ బాత్ చేస్తా అని చెప్తున్నా. ఈ రోజుకి యాడ్ కింద ఈ ఎక్స్ఫోలేటింగ్ బాడీ స్క్రబ్ కూడా యూజ్ చేసాం. ఇది మన పూర్వీకులు మట్టి తీసి రాసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ కాఫీ స్మెల్ తోనే చాలా బాగుంటుంది. ట్రై చేయం. నాకైతే ట్యాన్ ఉంది కాబట్టి ట్రై చేసా. రిజల్ట్స్ మరి తెలియదు, చూద్దాం ఎలా ఉంటుందో. క్రెడిట్ గోస్ టు మై చెల్లెమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఈ టోనల్ ని ఫేస్ కి స్ప్రే చేసుకుని అది ఆరిపోయి మాయిశ్చర్ కూడా రాసేసి ఇంకా ఫైనల్ తెచ్చుకుందాం 10 minutes సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తా. అంటే ఫేస్ మీద కూడా ఉండే స్కిన్ కదా, సో అలా స్కిన్ రొటీన్. ఎన్ని పాయింట్స్ అయ్యాయి? పాయింట్ నెంబర్ ఓకే. పాయింట్ నెంబర్ 5, ఇది పర్సనల్ కేర్ కి అంతకు మించి. నాలా గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా నీకు రూమ్ లో నాలా ఒక బుజ్జి ప్లాంట్ ఉంటే దాన్ని టేక్ కేర్ తీసుకోవడం. నేను లాస్ట్ 3 days బ్యాక్ దీనికి అయితే పాట్ కింద వాటర్ వేసా. ఈ రోజు తీసి ఓపెన్ చేసి చూస్తే అది అయిపోయింది. ఎవడో వారంగా ఒకసారి వాటర్ వేసి సరిపోద్ది అన్నాడు, నరికేయాలండి. సో అందుకని ఏం చేశానంటే నీట్ గా బాటమ్ లో మళ్ళీ రీఫిల్ చేసి టాప్ సాయిల్ డ్రైగా ఉందనేసి కొంచెం అలా స్ప్రింకిల్ చేసాం వాటర్ ని. స్ప్రింకిల్ అంటే కొంచెం ఎక్కువే చేశాను అనుకో, స్టార్టింగ్ తో ఎక్కువ. ఇంకా చాట్ జీపీటీతో మాట్లాడి దీన్ని ఎలాంటి కండిషన్స్ లో మంచిగా గ్రో చేయాలి కూడా తెలుసుకున్నాను. అందుకని డైలీ మార్నింగ్ 1.5 hours సన్లైట్ ముందు ఎక్స్పోజర్ కోసం ఉంచమని చెప్పాడు. సో నేను మార్నింగ్ ఒక 7 to 9 అయితే పెట్టేస్తాను. దీన్ని గ్రూట్ అని పిలుద్దాం. ఇంకా 6th పాయింట్, లాస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి వీక్ డేస్ లో మన స్లీప్ సైకిల్ చాలా దెబ్బతింటది. దాన్ని వీకెండ్స్ లోనే కవర్ చేసుకోవాలి. అందుకనే ఒక 30 నిమిషాలు కునికేద్దాము. వెన్నెలైనా చీకటైనా. మీ రొటీన్ కూడా ఇలానే ఉంటే లైక్ కొట్టండి, లేదంటే ఫాలో చేయండి. నేను ఇంకేమైనా మర్చిపోతే కింద కామెంట్ చేయండి. బాయ్.